వరల్డ్ యాడ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అనండి. అంతేగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వజ్రాయుధం సినిమాలో ఒక సన్నివేశంలో ఒక హైట్ కట్ట పైన బేబీ సీత అలా శంఖం ఊతూ ఉంటుంది. పక్కనే ఒక జెండా ఉంటుంది. ఆ శంఖం ఊదినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అలా పైకి వచ్చి నిలబడతారన్నమాట. ఆ సన్నివేశాన్ని ఈ కట్ట మీద షూట్ చేయడం జరిగిందనమాట. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి ఫస్ట్ కొంత భాగంలో కొద్దిగా గర్విష్టిగా, కొద్దిగా విలనీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది ఆమె. అప్పుడు ఈ డ్యాము చూడడానికి శ్రీదేవి ఈ రోడ్లో ఇలా వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ రాజా ఇక్కడ వర్క్ చేసే ఒక వర్కరు అక్కడ టిప్పర్ రిపేర్ జరుగుతుంటుంటే ఆమె కారులో ఇలా వస్తుంది అనమాట. కారులో వచ్చి ఆ టిప్పర్ తీయండి అని అంటే రాజా వచ్చి ఆగండి, ఆ రిపేర్ ఉంది, అది అయిన తర్వాత వెళ్తురంటే ఆమె కోపం వచ్చి నువ్వే నాకు ఎదురు సంబంధం చెప్తావు అని చెప్పి అతని మీద దాడి చేస్తుంది. ఆ టైంలో కృష్ణ ఇక్కడికి వస్తాడు. కృష్ణ వచ్చిన తర్వాత అప్పుడు శ్రీదేవి వాళ్ళ యొక్క వర్కర్స్తో కృష్ణను కొట్టమని చెప్తుంది. ఆ కొట్టమన్నప్పుడు అప్పుడు వాళ్ళతో అటాక్ జరిగింది. అక్కడ ఫస్ట్ ఫైట్, సినిమాలో ఫస్ట్ ఫైట్ జరుగుతుంది. ఆ ఫస్ట్ ఫైట్కి లీడు ఇక్కడ శ్రీదేవి, రాజా అలాగే కృష్ణ కాంబినేషన్లో ఆ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ ఫైట్ స్టార్ట్ అయితే మరి అటువైపు ఉన్న గ్యారేజెస్ మనకి ఆ వైపు టిప్పర్లు తర్వాత ఇటువంటి వర్క్షాప్ అవి ఉండేది. ఆ ఏరియాలో అక్కడ ఫైటింగ్ అక్కడ తీశారు. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన ఫైటింగు అక్కడ గ్యారేజీల దగ్గర, తర్వాత టిప్పర్ వర్క్షాప్ దగ్గర ఆ ఫైట్ జరుగుతుందంట. ఆ సన్నివేశాన్ని షూట్ చేయడం జరిగింది. వజ్రాయుధం సినిమా క్లైమాక్స్ సీన్ని మీరందరూ ఒకసారి చూస్తే ఆ క్లైమాక్స్లో ఏంటంటే కృష్ణ మేనకోడలు బేబీ సీతను తీసుకొచ్చి ఇదిగోండి ఈ కనిపిస్తున్న ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ గోడ దగ్గర తాళ్లతో కట్టేస్తారు పాపని. కృష్ణ వచ్చేటప్పటికి అటు ఫైట్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే అక్కడ పాప షేపులో ఉన్న ఒక బొమ్మను కట్టి అక్కడ షూటింగ్ చేయడం జరిగిందనమాట. ఒరిజినల్ పాపను మాత్రం ఆ చేప బొమ్మ పక్కన ఊరిగా జస్ట్ అట్లా ఏలాడదీసి కొన్ని క్లోజప్ షాట్లు తీసుకున్నారు. కానీ ఒరిజినల్గా మనం చూసేది అంటే అక్కడ లాంగ్ షాట్ చూపించినప్పుడు బొమ్మను చూపిస్తారు, పాపాలకు ఉండే బొమ్మని అలా పెట్టి ఆ రోజు అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్లేస్ చూడండి, అక్కడ ఎత్తు గోడ కనిపిస్తుంది, డ్యామ్ కాడ ఎత్తు గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గర ఫైటింగ్ చేస్తూ ఒక వ్యక్తి పడి జారిపోతాడు. ఆ గోడకు ఒక కొక్కి ఉంటుంది. ఆ కొక్కి దగ్గర ఆయన కార తగులుకొని అక్కడ వేలాడుతుంటే అప్పుడు కృష్ణ తాడు కట్టుకొని వచ్చి అతన్ని పట్టుకొని పైకి తీసుకెళ్తాడు. అది సినిమాను మనం చూసే సన్నివేశం. ఆ సన్నివేశం ఎలా తీశారంటే ఆ నిజంగా పట్టుకొని తీసేదంతా మనం లాంగ్ షాట్లో చూపిస్తారు. ఆ లాంగ్ షాట్ చూసిన అప్పుడు ఆయన కృష్ణ డూప్ అక్కడ ఆ సీన్ చేస్తాడు. క్లోజప్లో ఆ గోడ బ్యాక్గ్రౌండ్ పెట్టి కృష్ణ పెట్టి ఆ సీన్ షూట్ చేయడం జరిగింది అనమాట. ఆ సీను సినిమాలో జనాలకి ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే నిజంగా అటు చూస్తే ఆ పెద్ద ఆ వాటర్లో పడిపోతాడు ఏమో అని. తర్వాత కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి చూసి ఎలా షూట్ చేశారు అని చెప్పి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే ఈ స్పాట్లో అలాంటి షూటింగ్ని మన ఫైట్ మాస్టర్ విజయన్ గారి ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ ఫైట్స్ అన్నీ ఎడ్ చేశారనమాట. ఆ విధంగా ఈ ప్లేస్లోనే దాదాపు ఒక 5-6 సీన్స్ క్లైమాక్స్ని ఈ డ్యామ్కు ఉండే ఈ ముందర ఈ ప్లేస్లో మనం అనుకున్న ఆ బ్రిడ్జి ఇది ఆ ఎంట్రన్స్లో వీటన్నిటిలో చేశారు. మనం ఒక ఎపిసోడ్లో చూసాం శివాలయం, అక్కడ మనకి నిజంగా ఆ చెట్టు దగ్గర శివాలయం గోపురం ఉంటుంది తెల్లగా. ఆ గోపురం ఈరోజు లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన వరదల్లో ఇటువంటి ఫ్లడ్ ఇప్పటికి రాలేదు ఈ పెన్నా నదికి. అక్కడ అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం, ఆ వాటర్ ఎఫెక్ట్తో ఇక్కడంతా ఫ్లో అయిపోయి ఆ గోడలన్నీ మునిగిపోయి ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ ఆ గోపురం కూడా బాగా కూలిపోయి కొట్టుకుపోయే పరిస్థితి జరిగింది. మొన్న సినిమాలో అయితే మనం ఆ గోపురాన్ని చూడొచ్చు. ఇప్పుడు ఈరోజైతే ఆ గోపురం కూడా అక్కడ లేదనమాట. ఈ విధంగా మనం వజ్రాయుధం సినిమాని ఈ డ్యామ్ లొకేషన్లో చేశారు. ఇక్కడే కాకుండా మనకి ఆ కట్ట దగ్గర కూడా శ్రీదేవి రాజాకి మధ్య జరిగే సంభాషణ అంటే ఫస్ట్ ఫైట్కి లీడ్ సన్నివేశము ఆ కట్ట దగ్గర ఆ రోడ్డు మీద తీయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫైట్స్ ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్లన్నీ అటువైపు ఉన్న ఆ ఏరియాలో మనకి అక్కడ ఒక వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్లో అదేవిధంగా వాళ్ళు ట్రిప్పర్స్
బుల్డోజర్స్ ఇవన్నీ ఉండే ఆ పక్క ఏరియాలో అక్కడ కొన్ని రెండో ఫైట్ మూడో ఫైట్ అన్నీ అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అమ్యూజ్మెంట్ పార్కు, అది కూడా అటువైపు గోడకు అటువైపు అమ్యూజ్మెంట్ పార్క్ ఆ ప్లేస్లో అది క్రియేట్ చేసి అక్కడ ఒక సారాయి అంగడని, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఇలా రకరకాలైన సన్నివేశాలని ఈ డ్యామ్లోనే చేయడం జరిగిందనమాట. ఆ విధంగా ప్రతి సన్నివేశం మ్యాక్సిమం ఈ డ్యామ్కి ఆ చుట్టుపక్కల ఈ కట్ట, అక్కడ అనుకున్న ఆశ్రమం, అవతల రాజుపాలెం దగ్గర కృష్ణా ఇళ్ళు, ఈ విధంగా మొత్తం ఈ ఏరియాలోనే దాదాపు 22 రోజులు ఈ లొకేషన్లో ఆ రోజు సినిమా షూటింగ్, వజ్రాయుధం సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెల్లూరు జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇటు కడప జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి ఈ ప్రాజెక్టు చుట్టూ నీళ్ళ కంటే జనం ఎక్కువే అన్నట్టుగా వచ్చి షూటింగ్ చూడడము. రాఘవేంద్రరావు గారు, కాంతారావు గారు, అలాగే కృష్ణ గారు, శ్రీదేవి, నూతన ప్రసాద్, అల్లు రామలింగయ్య, ఇలాంటి ముఖ్యమైన తారాగణం, వాళ్ళతో పాటు రాజా, అశ్వని, వాళ్ళతో పాటు మళ్ళీ ఫైటర్సు, ఇలా ఎంతోమంది ఈ లొకేషన్లో షూటింగ్ చేయడం, ఆ షూటింగ్ని జిల్లా ప్రజలందరూ చూసి ఎంతో ఆనందంగా, చుట్టుపక్కల గ్రామాల అయితే నిజంగా ఇక్కడికే వచ్చి వాళ్ళు ఉదయం రావడం, రాత్రి వరకు అక్కడే ఉండి తర్వాత ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా ఈ సోమశిల డ్యాము, నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ సోమశిల డ్యాము ఎంతో ఉత్సాహంగా ఆ నెల రోజులు జరిగింది షూటింగు. మరి ఈ ఏరియాలన్నీ అప్పుడు కవర్ చేశారు. సినిమాలో చూసిన మ్యాక్సిమం ఈ ఏరియాలు కొంత మార్పులతో ఇప్పుడు మారాయి, కానీ యాక్చువల్గా ఈ సిస్టమ్ అంతా అలాగే ఉంది. ఈ లొకేషన్ ఈరోజు మన మురళి ఆర్ట్స్ ప్రేక్షకులకి మనం చూపిస్తున్నామంటే మనకెంతో సంతోషంగా ఉంది. మరికొన్ని లొకేషన్స్తో మీ ముందుకు నేను వస్తాను. మర్చిపోకండి, మురళి ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తే మనం చేసిన ఈ కృషి మీరు ఆదరించినట్టు, మాకు ఫలితం ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ షూటింగ్ స్పాటు లొకేషన్స్ అన్నీ మనం చూపిస్తున్నాము. ఈ వీడియోస్తో గతంలో యమగోళ వీడియోస్ని మనం పెట్టడం మీరందరూ చూశారు. మరి ఆ వీడియోస్ ఎంతో మన ఛానల్కి ఒక మంచి ప్రభంజనాన్ని, ఎన్నో వ్యూస్ని తెచ్చింది. మరి అదేవిధంగా ఈ వీడియోస్ని కూడా మీరు చక్కగా ఆదరించి మీరు వ్యూస్ని పెంచి మరి లైక్స్, షేర్స్ కూడా పెంచాల్సిందిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక మంచి సినిమా లొకేషన్తో మీ ముందుకు ఉంటాను. మీ సింగంశెట్టి మురళీ మోహన్ రావు. థ్యాంక్ యూ. మురళి ఆర్ట్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అనండి. అంతేగా